జగన్ క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటికి సామాన్యులు క్యూ కట్టారు. నిన్నటి నుంచి కార్యకర్తలు సామాన్యులను కలుస్తున్నారు. జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ జగన్ క్యాంప్ ఆఫీస్కు భారీగా జనం వచ్చారు. జగన్ నిర్వహించిన ప్రజా దర్బార్కు స్పందన వస్తోంది. ఆయన్ను పార్టీ కార్యకర్తలు ప్రజానీకం కలుస్తున్నారు. తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. నిన్నటి నుంచి కార్యకర్తలు సామాన్యులను కలుస్తున్నారు. జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ జగన్ క్యాంప్ ఆఫీస్కు భారీగా వచ్చారు జనం. చెప్పాలి కదా. కార్పొరేట్ వ్యవహారం ఇప్పుడు రసవత్తరంగా మారింది. అక్కడ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కార్పొరేటర్లు ఎటువైపుకు వెళ్తారన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో తాజాగా విశాఖకు సంబంధించినటువంటి 43 మంది కార్పొరేటర్లు ప్రస్తుతం తాడేపల్లి చేరుకున్నారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయం వాళ్ళు ప్రస్తుతం జగన్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా జగన్తో భేటీ అయ్యారు. మొత్తం విశాఖపట్నం ఒకసారి చూస్తే జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉంటే దాంట్లో 59 మంది వైసీపీకి చెందిన వాళ్ళు, అదేవిధంగా వైసీపీ నుంచి టీడీపీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ నుంచి 7 కార్పొరేట్ ఈ మధ్యనే టీడీపీలోకి రావడం, అదేవిధంగా జనసేనలోకి 4 వచ్చారు, అదేవిధంగా 12 మంది కార్పొరేట్ వేరే పార్టీలోకి చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐకి 1, సిపిఎంకి 1 కార్పొరేటర్లు ఉన్నారు. మిగతా ఒక 5 మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఈ కార్పొరేటర్ కీలకంగా మారుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ ఏ విధంగా బుజ్జగించాలి, పార్టీ మారకోకుండా కార్పొరేట్ ఏ విధంగా స్టాండింగ్ కమిటీని గెలుచుకోవాలని దానిపైన జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే జీవీఎంసీకి చెందినటువంటి 43 మంది కార్పొరేటర్లు నిన్న సాయంత్రం విజయవాడకు వచ్చారు. ప్రస్తుతం వాళ్ళు ఒకప్పుడు తాడేపల్లి మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. వైసీపీ కార్యకర్తలు కూడా గతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్ కలిసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్తుతం జగన్ని కలవడానికి చాలా మంది వస్తున్నారు. అయితే నిన్నటి నుండి జగన్ వీళ్ళందరినీ కూడా కలుస్తున్నారు. నిన్న మనం చూసాము, చాలామంది ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆయన కలవాలనుకున్న వాళ్ళందరితో 1-to-1 మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఫోటోలు కూడా ఇచ్చారు, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సామాన్యులు కూడా కలుస్తున్న నేపథ్యంలో ఈరోజు చాలామంది తాడేపల్లి జగన్ క్యాంపు కార్యాలయానికి అయితే చాలామంది వచ్చారు. సమస్యలు చెప్పుకోవడానికి కొంతమంది వస్తే జగన్ని కలవాలని అభిమానులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చిన నేపథ్యం ఉంది. అనేక ప్రాంతాల నుంచి వచ్చి జగన్ ఒకసారి కలవాలి, ఆయనతో మాట్లాడాలని వీళ్ళంతా కూడా వస్తున్నారు. నిన్న నుండి సామాన్యులు అంటే మొన్న ప్రజా దర్బారు పెడతారని ప్రచారం జరిగినప్పటికీ ప్రజా దర్బారు అయితే జరగలేదు. ప్రస్తుతానికి నిన్నటి నుండి సామాన్యులను కూడా కలుస్తున్నారు. మొన్నటి వరకు కేవలం పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు మాత్రమే కలిశారు. ప్రస్తుతం సామాన్యులు సైతం ఎలా చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ లోపల అన్ని చెక్ చేసి వాళ్ళందరూ కూడా లోపలికి పంపిస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. భవిష్యత్తులో పూర్తిగా ప్రజల దగ్గరికే జగన్ వెళ్ళాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలో తనను కలవడానికి వచ్చే వాళ్ళని కూడా లోపలికి పంపించాలని ఆదేశాలు ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది లోపలికి వెళ్ళారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వెయిట్ చేసిన వీళ్ళందరినీ కూడా పంపించే అవకాశం కూడా కనబడుతుంది. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే దానిపైన. ఏమంటే ఎక్కడి నుంచి వచ్చారు? జగన్ కలవడానికి వచ్చారా? పాకిరేపేట నియోజకవర్గం, కోటవర్తి మండలం, కోటవర్తి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? సార్ని కలవడం వస్తుంది, కలిసి మాట్లాడదాం వచ్చి సరదాగా ఇలాగ చాలా అవుతుంది కలలేదు. అంటే ఏమన్నా సమస్యలు చెప్పడానికి వచ్చారా? ఏమన్నా లేదు, మా వాళ్ళకి కలడానికి వచ్చేసారు. కలిసి మామూలుగా ఛానల్ అవుతుంది కదా, కలిసి మళ్ళీ కలడానికి వచ్చేసారు. అది గతంలో ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చారా తాడేపల్లికి మీరు? ఒకసారి వచ్చి కలిసింది సార్, కలిసి మళ్ళీ ఒకసారి కలుద్దాం అని చెప్పేసి వచ్చేసారు. ఏమంటున్నారు, ఇక్కడ పంపిస్తున్నారా? పంపిస్తారు, టైం పడుతుంది, పంపిస్తామని చెప్తున్నారు. వెయిట్ చేస్తున్నారు. భయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మైలార్ నియోజకవర్గం అండి. ఏమైనా సమస్య చెప్పడానికి వచ్చారా జగన్కి? సమస్య ఇంకా సార్తో మాట్లాడదామని, చిన్న పెద్ద విషయం కాదు, సార్తో ఫోటో దిగదాం ఆశ. పంపిస్తున్నారు లోపలికి? పంపిస్తున్నారు. ఎలా ఉంది బాగా ఫ్రీగా? ఎందుకు అంటే మీరు అభిమాన జగన్కి? ఎస్, నేను ఒక ఆటో డ్రైవర్ని, చిన్న చిన్న కళాకారుని కూడా. సార్ని మీట్ అవుదామని చెప్పి ఆశపడి వచ్చాను. ఏ కళాకారుడు మీరు? నేను రైటర్, సింగర్ కూడా. ఎస్. ఏమన్నా పాటలు పాడారా? పాటలు పాడాను. పాడమంటే పాడి వినిపిస్తాను. పాట వద్దు కానీ ఇప్పుడు ఆయన ముందు వినిపిస్తారు. ఇప్పుడు పాట వినిపిస్తాను డెఫినెట్గా. ఆయన కోసం పాట పాడారు? ఎస్, అవును. ఇప్పుడు ఆయన కలిసి ఆ పాట ఆయనకి వినిపిస్తాను. ఇప్పుడు ప్రజల మీద చాలా వ్యతిరేకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ కాన్సెప్ట్గా ఆలోచించుకొని ఒక సాంగ్ రాశాను నేను. అది ఆయనకి వినిపిస్తారు? ఇప్పుడు వినిపిస్తాను డెఫినెట్గా. అనేక ప్రాంతాల నుంచి వచ్చి జగన్ కలవడానికి వస్తున్నారు, కొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? మా ఎర్రగొండపాలెం. ఎందుకు వచ్చారు? ఏమైనా సమస్య చెప్పడానికా జగన్ కలవటానికి, మాట్లాడటానికి? ఏమంటున్నారు మరి, పంపిస్తున్నారు లోపలికి? ఏం అడగలేదు, ఇంకా మేము అడుగుతాం.
ఎమ్మెల్యే ఏదైనా రికమెండేషన్ ఉంటాము అదే సార్. ఇది చాలామంది అనేక ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తున్నారు, వచ్చి జగన్ కలవడానికి అయితే వస్తున్నారు. కొంతమంది బాధితులు మీరు ఎవరి నుంచి వచ్చారండి? నేను కంగనాలపల్లి సార్, సత్నమల్లి మండలం. ఏంటి ఏమైనా సమస్య చెప్పడానికి వచ్చారు? నాది గుడిసి రాత్రి ఒక 100 మంది వచ్చేసి మొత్తం పీకి ఇచ్చేసారు సార్. పీకేసి నేను వైసీపీ కార్యకర్తనని చెప్పేసి దమ్మి చేసి సీజ్ చేశారు. అది ఆయన కలవడానికి కలుస్తా చెప్పారా? లేదు సార్, వచ్చాము సార్, కలవటానికి వచ్చాము. మాకు తెలియదు, రాత్రి హఠాత్తుగా వచ్చి ఒక 100 మంది ఇచ్చేస్తే మొత్తం గుల్ల చేసేసారు. మొత్తం మట్టి తోలిచ్చి క్రేన్ పెట్టి మొత్తం పడేసారు. బాధని చెప్పుకోవడానికి వచ్చారు. అవును. ఇది చాలామంది సమస్యలు చెప్పుకోవడానికి, అదేవిధంగా మరికొంతమంది అయితే ఆయన కలవాలి, కలిసి ఒక ఫోటో దిగడానికి చాలామంది వచ్చామని చెప్తున్నారు. అందరినీ కూడా పంపిస్తామని చెప్తున్నారు. కాకపోతే దశల వారీకి 100 మందిని ముందు పంపించారు, మరి కొంతమందిని అలా దశల వారీగా పంపిస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జగన్ సామాన్యుని కలుస్తున్నారు. ఒక 5 ఏళ్లుగా ఆయన ఎవరిని కలవలేదని ఒక అపవాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరినీ కలుస్తూ వారి సమస్యలు కూడా జగన్ వింటున్నారు. కొంతమంది బాధితులు కూడా వస్తున్నారు సమస్యలు చెప్పుకోవడానికి. అక్కడ వాళ్ళ నియోజకవర్గంలో జరిగిన దాడులు కానీ లేకపోతే అక్కడున్న సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వస్తున్నారు. అందరినీ కూడా కలిసే అవకాశం కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV తాడేపల్లి నుండి.